ఏపీ అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. మే 3న పీలేరు, విజయవాడ, 4న రాజమండ్రి, అనకాపల్లి బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. మోదీ సభల్లో కూటమి నేతలు కూడా పాల్గొంటారు. అటు ప్రధాని మోదీ చేతుల మీదుగా కూటమి మేనిఫెస్టోను ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు కూటమి నేతలు అంటున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. మే 3న పీలేరు, విజయవాడ, 4న రాజమండ్రి, అనకాపల్లి బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. మోదీ సభల్లో కూటమి నేతలు కూడా పాల్గొంటారు. అటు ప్రధాని మోదీ చేతుల మీదుగా కూటమి మేనిఫెస్టోను ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు కూటమి నేతలు అంటున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. బ్రాహ్మణి మే నెల 3-4 తేదీల్లో అటు ప్రధాని నరేంద్ర మోడీ టూర్ షెడ్యూల్ అయితే ఖరారైంది. దీనికి సంబంధించి ఏదైతే ఆయన మూడు ముఖ్యంగా అటు రాజమండ్రి, అనకాపల్లి, విజయవాడలో బహిరంగ సభల్లో ఆయన పాల్గొనున్నారు. దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ సభలోనే అటు పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు నాయుడు కూడా కూటమి సభ్యులు ముగ్గురు కూడా పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి 3 పార్టీలు కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. భారీ ఎత్తున జన సమీకరణ చేసి ఈ సభలను విజయవంతం చేయాలి. ముఖ్యంగా నరేంద్ర మోడీ చేతుల మీదుగానే కూటమికి సంబంధించినటువంటి ఇక మేనిఫెస్టోను కూడా విడుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే యోచిస్తున్నారు. అయితే దానికి సంబంధించి కసరత్తు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు నివాసంలో అటు పురంధరేశ్వరితో పాటు ఈ పవన్ కళ్యాణ్ వీరంతా కూడా భేటీ అయ్యారు. గతంలోనే ఉమ్మడి మేనిఫెస్టోను ఇటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే విడుదల చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అయితే 4న రాజమండ్రి, అనకాపల్లి బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. అలాగే 3వ తారీఖున అటు పీలేరు సభలో కూడా పాల్గొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బీజేపీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ ప్రాంతాల్లోనే ఈయన ఈ సభలు ఉండబోతున్నాయి. విజయవాడ, పీలేరు, అనకాపల్లి, రాజమండ్రి నుండి అటు నారా భువనేశ్వర్, ఇటు దగ్గుబాటి పురంధరేశ్వరి బరిలో ఉన్నారు. అలాగే అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీలో ఉన్నారు. అలాగే పీలేరు నుంచి ఉన్నారు. అలాగే ఇటు విజయవాడ నుంచి చూస్తే సుజనా చౌదరి బరిలో ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఈ 4 చోట్ల కూడా బహిరంగ సభలు నిర్వహించి ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు మోదీ ఎటువంటి గ్యారంటీ ఇచ్చారు, ఏమి ఇవ్వబోతున్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో మోడీ ద్వారానే ప్రజలకు తెలియపరచడం, అలాగే ముగ్గురికి సంబంధించినటువంటి మేనిఫెస్టోని కూడా ఒకేసారి ఆయన చేతుల మీదుగా విడుదల చేసి అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ 3 పార్టీలు కూడా యోచిస్తున్నాయి. బ్రాహ్మణి, థ్యాంక్ యూ ఏడుకొండలు.